హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. ఈరోజు ఇంట్రడక్షన్తో పాటు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో అనుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో తెలియని వాళ్ళ కోసం, తెలుసుకునే వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. నేను కూడా అంతే అన్నమాట. నేను 9 రోజులు చెప్పులు వేసుకోకుండా నడవలేదు ఈసారి. ఫాస్టింగ్ కూడా లేను. అలా అని చెప్పి అశ్రద్ధగా కూడా లేను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టిన శారీ నా మనసులో ఉండే అన్నమాట. ఎప్పటి నుంచో ఈ రోజు కట్టుకోవాలని చెప్పి అలా కట్టుకొని ఏం తినకుండా చెప్పులు లేకుండా నడిచి అమ్మవారి గుడికి వెళ్ళానన్నమాట. ఈ రోజు స్పెషల్ వచ్చేసి మేమైతే అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నాము. అసలు ఓడి బియ్యం ఎందుకు పోస్తారు, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకునే వాళ్ళ కోసం, తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం నేను చెప్తాను. ఫస్ట్ ఓడి అంటే అన్కుక్డ్, అంటే అన్నం మనం వండాం కదా, ఆ ఫార్మ్ ఆఫ్ రైస్ అన్నమాట. బియ్యం అంటే మీకు తెలిసిందే, రైస్. హలో ఎవ్రీవన్. సో ఈరోజు డే 6 నవరాత్రి. అమ్మవారు ఏ అలంకారంలో ఉంటారు అండ్ మరియు మేము అసలు ఓడి బియ్యం ఎలా పోస్తాము, పద్ధతులు ఏంటి, అవన్నీ చూపిస్తాను మీ అందరికీ. ఈ వీడియో అయితే తప్పకుండా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అన్నం వండకుండా ఆ బియ్యంలో మనం పసుపు, కుంకుమ, నెయ్యి ఇలా కలిపి పోస్తాం కాబట్టి అదొక ఫ్రెష్ ఫామ్ అన్నమాట. అంటే ఏం మనం ముట్టడము అదంతా లేకుండా అమ్మవారికి మనం ఇచ్చే కానుకలా. సో నేనైతే ఇక్కడ ఓడి బియ్యం ఎలా కలుపుతారు అనే ప్రాసెస్ని చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసము. మన శాస్త్రంలోనే చెప్పారు, అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపమని, అన్నం అంటే బ్రహ్మ రూపమని. మరి అలాంటప్పుడు ఈ అన్నాన్నే మనం అమ్మవారికి అర్పిస్తే మన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తారని చెప్పి ఇలా ఓడి బియ్యం పోస్తాము. ఒక్కొక్క కల్చర్ వాళ్ళు ఒక్కొక్క విధంగా పోస్తారు. కొందరు గోధుమలు కూడా పోస్తారనమాట. ఈ ఓడి బియ్యంని చాలా మంది కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారు, ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళతో ఉండాలని చెప్పి. ఈ మధ్య అయితే చాలా వర్షాలు పడుతున్నాయి, ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేము త్వరగా ఓడి బియ్యం కలుపుకొని మా ఇంటి దగ్గర ఉన్న రేణుకా ఎల్లమ్మ గుడిలో ఇంకా దుర్గాదేవి టెంపుల్ 2 దగ్గర పోయాలని చెప్పి ఫస్ట్ అయితే రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో ఓడి బియ్యం పోయడానికి వెళ్తున్నాము. ఈసారి అయితే నేను, మా బాబీ, మా అమ్మ పోసామన్నమాట ఓడి బియ్యం. ఈ ఓడి బియ్యం ప్రాసెస్ అనేది ఎవరైనా పోయొచ్చండి. అమ్మవారిని మనసు నిండా మొక్కుకొని ఇలా చేయొచ్చు ప్రాసెస్ అనేది. నాకెందుకో ఇవాళ అమ్మవారిలా కాకపోయినా అమ్మవారిలా కనిపించేలాగా రెడీ అవ్వాలనిపించింది. మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని, గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని, ముక్కు పుడక పెట్టుకొని అమ్మవారిలాగా రెడీ అవ్వాలనిపించింది. బాల త్రిపుర సుందరి రూపం కాబట్టి నిన్న మిస్ అయ్యాము. సో ఈరోజు మా చెర్రికి కాళ్ళకి పసుపు పెట్టి, గంధం బొట్టు పెట్టి తన కాళ్ళు మొక్కినామన్నమాట అందరం. పిల్లల్లో కూడా అమ్మవారు ఉంటారండి. సో మనం పిల్లలను పూజించడంలో తప్పేం లేదు. ఈ 9 రోజుల్లో కూడా బాల త్రిపుర సుందరి రూపం ఎప్పుడూ ఉంటుంది అమ్మవారిలో. సో మనం పూజించడంలో, నెక్స్ట్ డే పూజించడంలో తప్పేం లేదు. చూసారా అమ్మవారు ఎంత కళగా ఉన్నారో అసలు. ఏంటో అండి, ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇట్లా అదృష్టంలాగా అనిపిస్తుంది. అమ్మవారిని చూడాలనిపిస్తుంది. మళ్ళీ అంత బాగానే అయింది, ఎక్కడ ఏ అడ్డంకు రాలే, వర్షం వల్ల కూడా రాలేదన్నమాట. సో నాకు చెప్పారనమాట అక్కడ పంతులు, మనం పెట్టేది, అమ్మవారికి పెట్టేది ఏది చూపించద్దు అని చెప్పి. కానీ నాకు అనిపించింది ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చూపించడంలో తప్పు లేదని చెప్పి. బికాజ్ నా వీడియో వల్ల 10 మంది చూసి తెలుసుకుంటారు కదా, అయినా అన్న దాంట్లో కూడా అర్థమే ఉందండి. మేమైతే నెక్స్ట్ దుర్గాదేవి టెంపుల్కి వచ్చినామన్నమాట. ఇది ఫేమస్ టెంపుల్ అండి ఆదిలాబాద్లో. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి. వర్షం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందో అనుకున్నాము, కానీ అమ్మవారి కృప మా మీద ఎప్పుడు ఉంటుంది కాబట్టి అసలు మేము మిస్ అవ్వమన్నమాట. అసలు ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా సరే అమ్మవారిని చూస్తుంటే తన కళ్ళల్లో నుంచి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది అన్నమాట. సో మా పిల్లలు అయితే కొంచెము చిదర్ చేసుకుంటుండే వర్షం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, తినకపోవడం వల్ల. ఇంకా వాళ్ళనైతే బయట పెట్టినాం, ఎందుకంటే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, కాలు పెట్టే సందు కూడా ఉండదండి, అంత రష్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారైతే తనంతట తానే వెలిసిందనమాట. మొత్తం
మొత్తం పసుపే అండి అమ్మవారు. చూసారా, అమ్మవారిని చూస్తుంటే వీడియోలో కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అమ్మవారిని చూసినప్పటి నుంచి ఓం శ్రీమాత్రే నమః ఇది ఒక్కటే వస్తుంది అనమాట. ఇవాళ పంతులు గారు కూడా చెప్పారు, మనకి ఏ మంత్రం రాకపోయినా సరే ఈ ఓం శ్రీమాత్రే నమఃలోనే చాలా మీనింగ్ ఉందని చెప్పి, ఎవరికైనా నాలాగా మంత్రాలు రాకపోతే ఈ ఒక్క మాట అనుకోండి. ఈ టెంపుల్లో అయితే మనం ఏది కోరుకుంటే అది డెఫినెట్గా జరుగుతుందండి. మీరు నమ్మకపోయినా సరే, ఒకవేళ నమ్మితే మీరు ఇలాంటిది ఒకసారి చేసి చూడండి. పక్కనైతే మా మమ్మీ ఇంకా మా వదిన పోస్తున్నారు, నేనైతే ఇక్కడ పోస్తున్నాను అనమాట. సో ఇంత రష్లో పిల్లలు ఇరిటేట్ అవుతారు కాబట్టి వాళ్ళైతే బయట ఉండే మా డాడీ అన్నయ్య పట్టుకొని బయట నించున్నారనమాట. ఎంతమంది దసరా నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కింద కమెంట్స్లో అయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలీదు, పాస్ట్ ఒక 12 days అలా నుండి స్ట్రెస్గా అనిపిస్తుంది అనమాట. అదంతా క్లియర్ అవుట్ అయిపోయింది అమ్మవారిని చూడగానే. ఈ టెంపుల్లో అయితే 108 ప్రదక్షిణలు కూడా చేస్తారనమాట. ఇంకా రేపటి నుంచి అయితే సందు దొరకదు ఇంకా చేయడానికి. నాకైతే చిన్న పాప ఉంది కాబట్టి కుదరలేదు అన్ని ప్రదక్షిణలు చేయడానికి. నేనైతే ఒక 1 ప్రదక్షిణ చేసి మంచిగా మొక్కుకున్నాను. సో దర్శనం అంతా సూపర్గా అయిందనమాట. మా మామయ్య కలిసాడు సడన్గా టెంపుల్లో, షాక్ అయినామన్నమాట. దర్శనం అయితే సూపర్ అయింది అసలు. చూసారా, ఆదిలాబాద్లో అసలు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎండ అయితే నాకు వచ్చినప్పటి నుంచి కనబడట్లేదు, కానీ ఎంత వేడిగా ఉందో అసలు అడ్జస్ట్ అవ్వలేనంత వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక క్లిప్ యాడ్ చేస్తాను, నెక్స్ట్ క్లిప్ అదే అనమాట. మీకు చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. నాకైతే అదే ఫీలింగ్ అండి అక్కడ ఉన్నంతసేపు అసలు. చూసారా, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. అసలు హైలైట్ ఫీలింగ్ కదా అసలు. వీడియోలో చూస్తేనే అలా అనిపిస్తే, నేను అక్కడ డైరెక్ట్గా ఉన్నాను, నాకైతే ఇట్లా మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట. ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర రేణుకా ఎల్లమ్మ గుడిలో అయితే కుంకుమ పూజ పెట్టారనమాట. అసలు నేను కుంకుమ పూజ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది, అందుకే ప్రశాంతంగా చేసుకుందామని చెప్పి పిల్లలను ఇంట్లో పెట్టి నేను, మా బాబీ, మా మమ్మీ అయితే వచ్చినామన్నమాట. మంచిగా లలిత సహస్రనామాలు చదివి అమ్మవారికి మొక్కుతూ ఓం శ్రీమాత్రే నమః అంటూ మేమైతే కుంకుమ పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా మాతో పువ్వులు వేపించారు దేవుడి దగ్గర. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.